సగ్గుబియ్యం అన్ని 2 గంటలు నానబెట్టుకున్నాక ఇట్లా కలుపుకొని ఇట్లా చేసుకోవాలి. స్వీట్ తయారు చేస్తున్నాను నేను సగ్గుబియ్యంతో. దీంతో 2 కప్పులు పాలు పోసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా. 2 స్పూన్లు బెల్లం, పంచదార అయినా వేసుకోవచ్చు కానీ బెల్లం వేస్తున్నాను నేను. ఇవి వేసుకోవాలి ఇట్లా పాలల్లో. సగ్గుబియ్యంతో చేసినవి పాలల్లో వేసుకుని ఉడికించుకోవాలి. కొబ్బరి, పచ్చి కొబ్బరి ముక్కలు. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఇలా స్వీట్ చేసుకుంటే భలే ఉంటుంది. మీరు కూడా చూసుకోండి, చూపిస్తాను. సగ్గుబియ్యంతో స్వీట్ అండి. సగ్గుబియ్యము, పాలు, ఈ పచ్చి కొబ్బరి, యాలకులతోటి స్వీటు. ఇవ్వండి ఇలా చేసుకొని నానబెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినచ్చు, బాగుంటుంది.